హాయ్ అండి. తెలంగాణలో ఎంత ఫేమస్ అయిన సర్వపిండి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఈ పద్ధతిలో చేసుకుంటే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా పెట్టుకోగలుగుతారండి. ముందుగా ఒక కప్పు బియ్యం పిండి, ఇది షాప్ నుంచి తీసుకొచ్చుకున్నదే అండి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో ధనియాలు, వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు కడిగేసి చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి మొత్తం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇక్కడ ఒక గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు అల్లం, వెల్లుల్లి, 4-5 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. మీరు ఎంత కారం తినగలుగుతారో మీ కారానికి తగ్గట్టు మిక్సీ పట్టి వేసుకోండి. ఇక్కడ కారం ఉన్న మిర్చి వేసుకుంటున్నాను అండి. మీరు ఎలాంటి మిర్చి వేసుకున్నా అది మీ ఇష్టం అండి. మొత్తం కలుపుకోవాలండి. వేసుకొని ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. మీరు కొన్ని ఎక్కువ కావాలి, టేస్ట్ ఇంకా బాగుండాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదండి. నేనైతే ఒక చిన్న కప్పుతో వేసుకుంటున్నానండి. తర్వాత చిటికెడంత పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం. ఇక్కడ ఎండు కారం వాడమండి, మొత్తం పచ్చికారంతోనే చేస్తాం. ఇవన్నీ నీళ్ళు వేసుకొని ఒక ముద్దలాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ నా దగ్గర సర్వపిండి చేసే గిన్నె లేదండి. అందుకోసమని కుక్కర్ గిన్నెలోనే ఆయిల్ పోసి అడుగున ఒక ముద్ద తీసుకొని ఇట్లా చేతితో ఈవెన్గా మొత్తం అంతా సర్దుకోవాలండి. ఎక్కువ తక్కువ లేకుండా చుట్టూతా మధ్యలో అంతా కూడా సమానంగా సర్దుకోవాలండి. చేతితోనే కొట్టుకోవాలండి. ఇది మొత్తం దీనికి సపరేట్గా గిన్నె ఉంటుందండి. నా దగ్గర అయితే లేదండి, అందుకే నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టుకొని మధ్యలో కన్నాలు పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను. దానిపైనుంచి నూనె పోసుకోవాలండి. నేను ఇక్కడ పైన మళ్ళీ ఇంకా కొంచెం టేస్ట్ బాగా ఉంటుందని ఆలోచనతో నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. అది చేసాం, తినేసారండి. వీడియో కూడా తీసేంత వరకు ఉంచలేదు, అంత టేస్టీగా ఉందండి. ఇక దాంతో పని అవ్వట్లేదని బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత ఈజీగా ఉండాలని నేను ఇక మనము దోశలు వేసుకునే రేకు మీద వేసుకొని చూపిస్తున్నానండి. ముందుగా నూనె వేసుకొని కొంచెం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకొని ఇట్లా చేత్తో ఒత్తుకుని చిన్న చిన్న ఓట్స్ చేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టుకొని కాల్చుకోవాలండి. పైన నూనె పోసుకొని మూత పెట్టుకొని కాల్చుకుంటే ఈజీగా అయిపోతుందండి. బ్యాచిలర్స్ దగ్గర ఎక్కువ గిన్నెలు ఉండవు కదండి పాపం వాళ్ళకి. అందుకోసమని ఇట్లా చేసుకుంటే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది కదండి. ఈ పద్ధతిలో చేసుకుంటే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారండి. నాకు యాక్చువల్గా ఈ సర్వపిండి అంటే అస్సలు ఇష్టం ఉండదండి, కానీ ఈసారి చాలా టేస్టీగా వచ్చాయి. మొత్తం చేసి వీడియో తీసేంత వరకు కూడా ఉంచలేదండి, ఎప్పటికప్పుడు తినేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇవే ఉంటే వీడియో తీసి అవి కూడా వాళ్ళకే ఇచ్చేసానండి. అంత టేస్టీగా ఉన్నాయి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు.